సర్గ 100వ సర్గ కుశల ప్రశ్నల రూపంలో శ్రీరాముడు భరతునుకు రాజనీతి ధర్మాలను బోధించటం అన్నమాట. అలా నారచీరలు కట్టుకొని జటాధారి అయి ఉన్న భరతుడు వారు సాగిలి పడిపోయి భూమిపై పడిపోయి ఉన్నప్పుడు రాములు వారు వెంటనే ఆయన్ని చూసి ఆ కృషించి ఉన్న సోదరుణ్ణి భరతుడిని ఎట్టకేలకు గుర్తించి రఘురాముడు భరతుడిని కౌగలించుకొని శిరస్సును మూడుకొని దగ్గర కూర్చోబెట్టుకొని భరతునితో ఇట్లా అంటున్నారనమాట. ఏమని అంటున్నారంటే, నాయన తండ్రి గారు ఎక్కడ, నీవు ఈ అడవులకి వచ్చిన కారణం ఏంటి, ఇలాంటి అడవులకి వచ్చావు, ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. నువ్వు కైకేయి రాజ్యాన్ని మహారాజు దగ్గరకి వెళ్ళినావు కదా, ఎంతో కాలం అయింది నేను చూసి, ఎంత దూరం అడవికి చేసిన భరతుడిని నేడే నేను చూస్తున్నాను, బాగా బక్కచిక్కిపోయి ఉన్నావు అని చెప్పి అంటున్నారు అనమాట. ఈ వనాలకి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతున్నారు. మన తండ్రి గారు మహారాజు గారు, మన తండ్రి గారు కుశలమే కదా, ఒకవేళ దుఃఖ భారంతో ఆయన పరలోకగతుడు కాలేదు కదా, నువ్వు ఆయనకి వంశ పారంపర్యంగా వచ్చుచున్న ఈ రాజ్యము అన్య ప్రాంతము లేనిది లేదు కదా, సత్యసంధుడైన తండ్రి గారికి నిత్యము సేవలు వచ్చుచున్నావా, అసలు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని చెప్పి మళ్ళీ అదే మాట అడుగుతూ ఉన్నారన్నమాట రాముల వారి భర్తల వారిని. రాజసూయ అశ్వమేధ యాగ కృతువులు ఆచరించిన సత్య ప్రతిజ్ఞుడు ఆయన దశరథ మహారాజు కుశలమే కదా, ఆయనకి రాముల వారికి కొంచెం డౌట్, దశరథ మహారాజు గారు బాగానే ఉన్నారా, ఆయన కుశలమేనా, రాజ్యానికి ఏమి ఇబ్బంది లేదు కదా అని చెప్పి పదే అదే మాట అడుగుతున్నారు. నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు అడవులకి అని చెప్పి భర్తల వారిని అడుగుతూ ఉన్నారు అనమాట. ఇంకా ఏం అడుగుతున్నారంటే, ధర్మాత్ముడు బ్రహ్మతేజ సంపన్నుడు ఆయన ఇక్ష్వాకు వంశజులకు గురువు అయిన వశిష్ఠ మహర్షి క్షేమమే కదా, ఆయనకి గౌరవ మర్యాదలతో పూజలు అందుకుంటున్నాడా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా తల్లుల గురించి అడుగుతున్నారు అనమాట. ఇంకేమని అడుగుతున్నారంటే, దుఃఖితి అయి ఉన్న కౌసల్య మాత ఇప్పుడు నెమ్మదించిందా, సత్సంతానుగతి అయిన సుమిత్రాదేవి కుశలమే కదా, పూజ్యురాలైన కైకేయి మాత ఆనందించుచున్నదా అని తల్లుల గురించి అడిగారు. తర్వాత పురోహితుడు అహంకారమును ఎరగని వాడు, ఉత్తమ వంశమును జన్మించిన వాడు అయిన వాడు, ఇతరుల ఎడ దోష దృష్టి లేనివాడు, అందరికి మార్గదర్శకుడు అయిన మహానుభావునకు నువ్వు ఆదరించుతున్నావు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా ఏమడుగుతున్నారంటే, హోమ విధులు బాగా ఎరిగిన వారు, ప్రతిభాశాలు అయిన బ్రాహ్మణులను హోమ కార్యములు నిర్వహింపజేయుట నీచే నియుక్తులై ఉన్నారు వాళ్ళు హోమాలన్నీ నీకు చెప్పి జాగ్రత్తగా నిజాగ్రత్త చేపిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా యజ్ఞాల యందు ఇంకా ఎవరెవరిని ఎలా గౌరవించాలో కూడా ఇక్కడ చెప్తున్నారంట. యజ్ఞముల యందు ఆహుతులను సమర్పించుట ద్వారా, ఆరాధించుట ద్వారా దేవతలను, ఆజ్ఞలను పాటించుటచే సేవలనొచ్చుటచే తల్లిదండ్రులను, బహుమతులను ఇచ్చుట ద్వారా భృత్యులను, అభిమతములు ప్రవర్తించుట ద్వారా గురువులను, ధన సహాయము ద్వారా జ్ఞాతులను, వినయ విధేయతలతో నమస్కరించుట ద్వారా జ్ఞానశీల వయోవృద్ధులను, ధనదాన ఆదులతో సంతోషపరచుచు వైద్యులు, విద్వాంసులను, బ్రాహ్మణోత్తములను ఆచరించుచున్నావు కదా. ఇన్ని విధాలుగా అడుగుతున్నారు అనమాట. అందరి గురించి అడుగుతున్నారు రాముల వారు. వీళ్ళందరినీ గౌరవిస్తున్నావా, వీళ్ళందరికీ తగిన సమయానికి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, దానాలు అవన్నీ సమకూరుస్తున్నావా అని చెప్పి భరతుల వారిని అడుగుతున్నారు. ఇంకా ఏమని అడుగుతున్నారంటే, శస్త్రాస్త్రములు ప్రయోగించుటలో సమర్థుడైన సుధన్వుడు అను పేరు గల పండితుడిని ఆయన ఆచార్యుని గౌరవిస్తున్నావు కదా అని అడిగారు అనమాట. ఇంకా విశ్వాసపాత్రులు, నీతో సమానులైన దీనులను, రాజనీతి శాస్త్రమున ఆరితేరిన వారు, ప్రలోభాలకు లొంగని వారును, ఉత్తమ వంశమున పుట్టిన వారును, నీ మనస్సుని ఎరిగి ప్రవర్తించే వారును అయిన సత్పురుషులను మంత్రులుగా నియమించేటివి కదా. మంత్రులు ఎలా ఉండాలో కూడా ఇక్కడ క్లియర్ గా రాముల వారు చెప్తున్నారు అనమాట. అలా వారిని పెట్టుకున్నావు కదా మంత్రులుగా అని చెప్పి అడుగుతున్నారు. సమస్త శాస్త్రములను నేర్చిన వారును, విషయములను గోప్యంగా ఉంచేవారును ఆయన మంత్రులచే బాగుగా రక్షింపబడిన రహస్యాలోచనలచే రాజుల యొక్క విజయములను
మూలములను విజయములకు మూలములు. అలాంటి మంత్రులు ఉంటేనే మన రాజులకు విజయాలకు మూలం అవుతుంది. లేకుంటే కనుక వారి వల్ల అనర్థాలు జరిగితే అలాంటి వారిని పెట్టుకున్నావా అని చెప్పి అడుగుతున్నారు. సకాలంలో నిద్ర నుండి మేల్కొల్చున్నావు కదా, వేకూజానే కర్తవ్యములను గురించి ఆలోచించుచున్నావు కదా, రాజ్యములకు సంబంధించే రహస్య ఆలోచనలు నీవు ఒక్కడవే మాత్రం ఆలోచించట్లేదు కదా. అట్లని ఎక్కువ మందితో కూడా చర్చలు జరపకూడదంట. ఎవరైతే సమర్థులో వాటికి వాళ్ళతోని చర్చలు చేయాలంట. ఇంకా స్వల్పమైన సాధన సంపత్తితో తక్కువ సంపత్తితో ఎక్కువ లాభాలు వచ్చేటట్టు కార్యాలు ఆలోచించినప్పుడు అవి ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని ప్రారంభం చేయాలంట. అలా కాక ఆలస్యం చేయకూడదంట. ఇంకా ఏమని అడుగుతున్నారంటే, నీవు చేపట్టిన కార్యాలన్నీ పూర్తి అయినవి లేక దాదాపు పూర్తి కావాల్సినవి అవి సామంత రాజులకి తెలియచున్నవి కదా. అంతవరకు ఓకే, కానీ ముందర ఏం చేస్తున్నాం అనేది ప్లానింగ్ మాత్రం తెలియకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. ముందు జరగాల్సిన కార్యక్రమాల గురించి తెలియట్లేదు కదా అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. నిశ్చయింపబడిన కార్యాలను నీవు గాని నీ మంత్రులు గాని ప్రకటింపక ముందు ఇతరుల చర్చల ద్వారా శత్రు రాజ్యాలకి తెలియట్లేదు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా ఏమని అడుగుతున్నారంటే, నీవు ఎక్కువ మంది మూర్ఖులతో చర్చించుటగాక సమస్త విషయములను ఎదిగిన ఒక్క పండితుడితో మాత్రం మంత్రాలను నెరవేర్చుచున్నావు కదా. ఏళ్ళనన్నా 1000 మందిని మూర్ఖుల్ని పెట్టుకున్నా సరే వాళ్ళతో సమయం వచ్చినప్పుడు ఎటువంటి ఉపయోగము ఉండదంట. అలాంటిది ఒక్క పండితుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగల సూచనలు ఇవ్వగలుగుతాడంట. అది చెప్తున్నారనమాట. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఎదుటి వారి అభిప్రాయాలను బాగుగా గుర్తింపగలవాడును, స్థిర బుద్ధియు సముచితముగా ఆలోచించుటలో సమర్థుడు అయిన అమాత్యుడు ఒక్కడైనా చాలు రాజునకు రాజపుత్రునకు మహాసంపదలను కలుగజేస్తాడంట. ఉన్నత శ్రేణికి చెందిన వారిని గొప్ప గొప్ప కార్యాలయందు ఇక్కడ ఎవరెవరిని ఏ స్థాయిలో నియమించాలో కూడా క్లియర్ గా చెప్తున్నారు అన్నమాట. ఉన్నత శ్రేణికి చెందిన వారిని గొప్ప గొప్ప కార్యముల యందు, మధ్య స్థాయికి చెందిన వారిని సామాన్య కార్యముల యందు, నిమ్న స్థాయి వారిని స్వల్ప కార్యములకు యందు వృత్యులుగా నియమించుచున్నావు కదా. ప్రలోభాలకు లొంగని వారును తరతరాల నుండి ఉన్నత పదవులను అలంకరించుచు వచ్చిన వారును, రికరణ శుద్ధి గలవారును, ఉత్తమోత్తములను అయిన వ్యక్తులను ముఖ్య కార్యముల యందు అమాత్యులుగా నియమించుకున్నావు కదా. ఓ భరత, రాజ్యములందరి ప్రజలను ఉద్రిక్తపరచు అంటే భయపడేలాంటి తీవ్ర దండనలు ఏమి విధించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా ఏమని అడుగుతున్నారు, అక్రమ మార్గాల్లో ధనమును సంపాదించి యజ్ఞములను చేయుటకు పూనుకొనిన పతితుని సదాచార సంపన్నులైన ఋత్విజులు తిరస్కరించురు. అంటే దొంగ మార్గాల్లో సంపాదించిన ధనంతో యజ్ఞాలు చేయాలంటే ఋత్విజులు తిరస్కరిస్తారు అని చెప్పి చెప్తున్నారు. బలాత్కారంగా పూనుకొనిన కామునికి స్త్రీలు ఎదిరింతురు. అట్లే శిక్షార్హులు కాని వారిని దండోపాయముతో శిక్షాధనము గ్రహించుటకు సిద్ధపడనిచో నిన్ను ప్రజలు తిరస్కరించరు. నీవు అట్లు చేయట్లేదు కదా. అనగా ప్రజలకు అవమానం కలుగునట్టు అన్యాయంగా నీవు వారి నుండి సుంకములేమి వసూలు చేయట్లేదు కదా అని చెప్పి అడుగుతున్నారు. సామధాన చతురోపాయాలలో నేర్పరి అయిన కుటిల రాజనీతిలో రాటుదేలిన వాడును, విశ్వాస పాత్రులైన వృత్యులను తొలగించుట ఎందే నిమగ్నుడును, హత్యలకు వెనుకాడుని వాడును, రాజ్యక్రమణ కాంక్ష గలవాడును అయిన పురుషుణ్ణి వధింపనిచో రాజు అతని చేతిలోనే నిహతుడగును లేదా రాజ్యభ్రష్టుడగును. రాజ్య సత్కారములతో సంతుష్టుడై ఉండువాడును, శత్రువులను నిగ్రహింపగలవాడు సమర్థుడు, సేనా వ్యూహములు యందు చతురుడు,
విపత్త విపత్కర పరిస్థితుల యందు ధైర్యముగా నుండివాడు, పవిత్రముగా నుండేటివాడు, సద్వంశమున జన్మించిన వాడు, రాజభక్త గలవాడిని. అలాంటి వారిని సేనాపతిగా నియమించినావు కదా. ఆ సేనాపతి ద్వారా ఆ సేనలో ప్రముఖులైన యోధులకు, మిగులు బలశాలులకు, రణము నొచ్చుటలో సమర్థులు, పరాక్రమవంతులు అయిన వారైనా అందరూ బల పరీక్షల్లో నెగ్గిన వారైనా, ఇంకా వారికి పారితోషికాలు ఇవ్వటంలో ఏమి ఆలస్యం చేయటం లేదు కదా. వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వటంలో ఎటువంటి విలాపం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ లేట్ గా కనుక జీతాలు అందితే కనుక వాళ్ళు కుపితులు అవుతారు రాజు పైన. అది పెక్కు అనర్థాలకి దారితీస్తుంది అని చెప్తున్నారు. ఇంకా మొదలగు ప్రధానాధికారులు అందరూ ఉత్తమ వంశముల యందు జన్మించిన వారైనా, ఇంకా ముఖ్యమైన పోస్టులలో ఉన్న వాళ్ళందరూ మంచి ఉత్తమ వంశంలో జన్మించిన వారైనా, వారు నీ ఎడ భక్తి శ్రద్ధలు కలిగిన వారే కదా. నీ ప్రాణాలు నొడ్డుటికైనా సిద్ధపడదురా అని చెప్పి, నీ కొరకై ప్రాణాలు కొట్టుటకై నేను సిద్ధపడదురా అని చెప్పి అడుగుతున్నారు. స్వదేశీయులను ఇతరుల భావాలను గ్రహించుట యందు కార్యదక్షకులను సమయస్ఫూర్తి గలవారును, రాజ సందేశాలను యథాతథంగా తెలిపగలవారును, యుక్తాయుక్త విచక్షణ గలవారును అయిన పురుషులని విదేశాలకు దూతలుగా నియోగించాలంట. ఎందుకంటే వాళ్ళు యథాతథంగా ఉన్నట్టు అక్కడ జరిగిన విషయాన్ని ఎలా అయితే జరిగిందో అలాగే చెప్పగలిగే దూతలని పంపించాలంట. అలాగే ఎవరెవరిని పంపించాలనేది చెప్తున్నారు ఇక్కడ. పరదేశ విషయంలోకి 15 మంది చొప్పున ఆయా తీర్థముల వారిని పంపించాలంట. వాళ్ళు ఎవరెవరో 15 మంది కింద ఫుట్ నోట్ లో ఇచ్చారమ్మా. మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాధిపతి, ద్వారపాలకుడు, అంతఃపురాధ్యక్షుడు, కారాగారాధ్యక్షుడు, కోశాధ్యక్షుడు, ప్రాడ్వికాలు, సేనా నాయకుడు, నగరాధ్యక్షుడు, కార్మాంతికుడు, సభ్యుడు, ధర్మాధ్యక్షుడు, ఇలా వీళ్ళందరూ చెప్పారనమాట. 18 మందిని చెప్పారు. ఇంకా స్వదేశాలకైతే 15 మంది తీర్థములు గల వారిని పంపించాలంట. వాళ్ళ పైన ముగ్గురి పైన ఒక్కొక్క గూఢాచారిని కూడా నియమించాలంట. ఆ తీర్థాల వారి కార్యకలాపాలు ఎప్పటికప్పుడు నిశ్చితంగా పర్యవేక్షించుతున్నావా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే, శత్రు సంహారకుడైన ఓ భరత, దేశం నుండి వెడలగొట్టబడిన శత్రువులు మళ్ళీ తిరిగి వచ్చారంటే గనక వాళ్ళని నమ్మవద్దు, వాళ్ళు బలహీనులని తలంచవద్దు. ఎందుకంటే వాళ్ళు తిరిగి వచ్చారు అంటే గనక వాళ్ళు ఏదో ఇంకేదో బలంతోనే వచ్చారు, అందుకని వాళ్ళని ఉపేక్షించొద్దని చెప్పి ఉపేక్షించట్లేదు కదా అని అడుగుతున్నారు. ఇంకా బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయట్లేదు కదా, ఎందుకంటే వాళ్ళ బుద్ధులు పరమాత్మ నుండి దూరము చేయటంలో కడు సమర్థులు. వాస్తవంగా వారు అజ్ఞానులైనను తామే గొప్పవారని భావిస్తారు. వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణితిహాసాల విషయం యందు వారి బుద్ధి పెడమార్గం పట్టుచుండేది. అందువల్ల వాళ్ళని దూరం పెడుతున్నావు కదా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇంకా ఏమంటున్నారంటే, అయోధ్య గురించి చెప్తున్నారు. అయోధ్య నగరాన్ని గురించి వర్ణన చేస్తున్నారనమాట. మన పూర్వజులు ఆ సహాయ సూర్యులు వారికి మన అయోధ్య నగరం శత్రు దుర్భేద్యమైనది, సార్థక నామధేయము గలది, నలువైపుల యందు గల దానిని ద్వారములు కడ మిక్కిలి దృఢమైనది, అది రథాశ్వ గజ బలములతో సర్వదా నిండి ఉండెను. ఆ పురము నందు వేల సంఖ్యలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు నిరంతరము తమ తమ ధర్మ కర్మలు ఎంతో నిరతులై ఉండేదరు. వారు జితేంద్రియులు, వారి కార్యోత్సాహములు నిరుపమానములు కనుక వారు ఎల్లరూ పూజ్యులు. అందరి వివిధాకారములు గల రాజభవనాలు, మందిరాలు నగర శోభను ఇమడింపజేయుచున్నవి.
అది ఎల్లప్పుడూ అసంఖ్యాకులై విద్వాంసులతో కలకల్లాడుచుంది. అది సమస్త సంపదలకు నెలవైనది. అట్టి అయోధ్య నగరమును నువ్వు చక్కగా చూసుకుంటున్నావు కదా, అక్కడ ప్రజలని, అయోధ్య నగరాన్ని అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, మన కోసల దేశం అశ్వమేధ యజ్ఞాలు ఆచరించిన పవిత్రమైన ప్రదేశములు గలవి. తరతరాల ప్రజలు ఆయురారోగ్య భాగ్యములతో కోకొల్లలుగా ఉన్నారు. అటు భూమి పైన దేవాలయాలు కోకల్లలుగా ఉన్నవి. బాటసారులకు దాహములు తీర్చుచున్నవి. వారికి సహాయమును కూర్చేటి చలువేంద్రాలు అన్ని అందుబాటులో ఉన్నాయి కదా అని చెప్పి అడుగుతున్నారు. తటాకములు ప్రజల స్నాన పానాదులు అవసరాలు తీర్చుకుంటూ కనువిందు గావించుచుండును. స్త్రీ పురుషులు ఎల్లరూ సుఖ సంతోషాలతో హాయిగా నిందుడు. అట్లా అవన్నీ బాగా చూసుకుంటున్నావు కదా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇంకేమంటున్నారంటే, వర్షముల మీద మాత్రమే ఆధారపడక ఇతర నదీ జల సౌకర్యములతో సస్యశ్యామలమైన అది రమణీయంగా ఉప్పుచుండెను. పెద్ద పులులు మొదలగు క్రూర జంతువులు బాధలు లేనట్టిది. అగ్ని భయము, చోర భయము మొదలగు బాధలకు అందు చోటు లేదు. అది వివిధ ఖనిజ సంపదలకు కణాచి. అందు పాపకృత్యములు చేసేటి వారు మచ్చుకైనా కారారు. మన పూర్వీకుల రక్షణలో సురక్షితంగా ఉన్నది. అట్టి కోసల రాజ్యంను ప్రజలను ధన సంపదలతో తొలతూగుచు సుఖ సంతోషాలతో వర్ధిల్లుచున్నారు కదా అయ్యా అని చెప్పి రాముల వారు భర్తల వారిని అడుగుతున్నారు అనమాట. ఇంకా వ్యవసాయ పశుపాదులు వాణిజ్య మొదలగు వృత్తులలో జీవించే వైశ్యులు నీకు ప్రీతిపాత్రులేనా? ఎందుకన్నా వైశ్యుల గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారంటే, ట్రేడింగ్ మొత్తం వాళ్ళతోనే జరుగుతుంది కదా, అన్ని రకాలైన ట్రేడింగ్స్. అందువల్ల వాళ్ళతో ప్రీతిపాత్రులైన వాళ్ళే ఉన్నారా నీకు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఆ వయస్సులు ఇష్టాలను కూర్చుచు ఎదురైన ఆపదలను నివారించుచు వారందరినీ బాగుగా రక్షించుచున్నావు కదా. ఏటనన్నా దేశ ప్రజలందరి చక్కగా రక్షించుట రాజ ధర్మము సుమా భరత. అంతఃపురి స్త్రీల సంతోషంతో ఉన్నట్లు విచారించుచు వారి రక్షణ భారం పూర్తిగా వహించుచున్నావు కదా. వారికి పూర్తి వారు నేను పూర్తి విశ్వసించుచున్నట్లు ఉన్నారు కదా. రహస్య విషయాలను వారికి తెలియజేయట్లేదు కదా. ఇంకా ఏమని అడుగుతున్నారంటే, ఏనుగుల వనము చక్కగా రక్షించుచున్నావా? అసంఖ్యాకములైన పాడి ఆవులు పోషించుచున్నావా? ఆడ ఏనుగులు, మగ ఏనుగులు, అశ్వములు పోషించు వాటి సంఖ్యను పెంచుచున్నావు కదా. ఇంకా నీవు ప్రతిదినము ప్రాతకాలమే లేచి చక్కగా అలంకరించుకొని రాజమార్గమున పౌరులకు దర్శనం ఇచ్చుచున్నావు కదా. ఇది ఎందుకు అడుగుతున్నారంటే, రాజ్యంలోని ఉద్యోగులందరూ జంకు బంకు లేకుండా నిన్ను పూర్తిగా సమీపించటలేదు కదా. ఎందుకంటే వారెల్లరూ మిగులు భయపడుచుగా నీకు దూరముగా ఉండట్లేదు కదా. ఉద్యోగుల విషయమున మధ్య మార్గము అవలంబించుటయే శ్రేయస్కరం. అనగా వారికి పూర్తిగా చనువు ఇచ్చుట గాని వారిని బొత్తిగా దూరం ఉంచుట గాని మంచిది కాదు, తగదు అని చెప్పి చెప్తున్నారు. నీ దుర్గములన్నీ అంటే నీ ప్యాలెస్లన్నీ ధనధాన్యములతోను, అస్త్ర శస్త్రములతోను, జలములతోడను, యంత్రములతోడను, శిల్పులతోడను, దారులైన యోధులతోడను ఒప్పుచున్నవి కదా. ఓ భర్త, నీ రాజ్యం పుష్కలముగా ఉన్నది కదా. ధన వ్యయం పరిమితిగానే ఉన్నదా? ధనము అపాత్రము చేయట్లేదు కదా. అంటే నర్తక గాయకులకు మొదలైన వారికి విచ్చలవిడిగా ఏమి దానం చేయట్లేదు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా నీ కోశాగారం నందలి ధనము దైవ కార్యాలకి, మాతృపితృ సేవలకు, బ్రాహ్మణోత్తములకును, అభాగ్యులకును, యోధులకును, మిత్రులకును వినియోగించబడుతున్నది కదా. ఇంకా సజ్జనులు, ఉత్తమ స్వభావం గలవారు, త్రికరణ శుద్ధి గలవారు, దొంగతనము మొదలగు నేరారోపణలకు లోనైనప్పుడు న్యాయశాస్త్రం నిపుణులచే లోతుగా చర్చించి వారికి శిక్షలు వేధిస్తున్నావు కదా. ఒకవేళ దొంగతనం చేయు సమయమున చూడబడిన వాడు
చౌరమును కట్టుబడిన వాడును, అధికారులు ప్రశ్నించినప్పుడు దొరికిపోయిన వాడును, దొంగలించిన ధనముతో చిక్కిన వాడును, ఇట్టి పెక్కు కారణములచే నేరములు రుజువైనప్పుడు అట్టి చోరుని ధనలోభముచే విడిచిపెట్టవలేదు కదా. భరత, ధనికుని విషయమును గాని నిర్ధనుని విషయమును గాని ఏదైనా ఒక వివాదము ఏర్పడినప్పుడు న్యాయ శాస్త్ర నిపుణులచే నీ మంత్రులు ధనలోభము గాని పక్షపాత బుద్ధితో గాని వ్యవహరించట్లేదు కదా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే నిర్దోషులు అసత్యములైన నేరాపణలు గురైనప్పుడు రాజు వాస్తవములను తెలుసుకొనగా వారికి తిరుగులేదని నిరపరాధులను ఇష్టం వచ్చినట్లు శిక్షింపరాదు. అట్లు శిక్షించినచో ఆ నిర్దోషుల అవమాన భారం చే కన్నీరు కార్తురు. ఆ దుఃఖ కన్నీరు రాజు యొక్క పుత్రులను, పశు సంపదలను, సమస్తలను నశింపజేయును. అందుకని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పినట్టుగా చెప్తున్నారు ఇక్కడ. వృద్ధులను, బాలులను, విద్యావంతులను నిన్ను కలిసినప్పుడు వాళ్ళకి ఇష్టమైన వస్తువులను బహుకరించచ్చు. మిత్రభావం తోడను ఊరట కూర్చేటి మృదు మధుర వచనములను పలుకుతున్నావు కదా, వాళ్ళతో మంచిగా ఉంటున్నావు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా గురువులకు, వృద్ధులకు, తాపసులకు, దేవతలకు, అతిథులకు, దేవ మందిరాలలో గల మహావృక్షములకు అన్ని విధములుగా కృతజ్ఞులే బ్రాహ్మణోత్తములందరినీ నమస్కరించుచున్నావు కదా, అందరినీ గౌరవిస్తున్నావు కదా అని చెప్పి అడుగుతున్నావు. ఇంకా ధర్మాచరణకు అనువుగా ఉన్న పూర్ణాహరణ సమయంలో అర్ధార్చన పూనుకొని ధర్మలోపం కావించట్లేదు కదా. అర్ధార్చనకు అనుకూలమైన అపహరణ సమయమున ధర్మ కార్యములను మునిగిని అర్ధార్చనకు భంగము కలుగు చేయట్లేదు కదా. సుఖాభిలాష కారణముగా సాయంకాలమున ధర్మార్థములు రెండింటిని హాని కలిగించట్లేదు కదా. విజేతలలో శ్రేష్ఠుడా, కాలోచితముగా కార్యములను ఆచరించుట ఎరిగిన వాడు ఓ వరద, ధర్మాచరణమునకు, అర్ధాచరణమునకు, కామ అనుభవములకు సముచిత సమయములను విభజించి ఆయా సమయాల్లో మాత్రమే వాటిని నడుపుచున్నావు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా సమస్త శాస్త్రములు వాటి విశేషములను బాగుగా ఎరిగిన బ్రాహ్మణోత్తములను, పౌరులను, జానపదులను కూడి నీ శ్రేయో లాభములను అభిలషించుచున్నారు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఓ భరత, నాస్తికత్వము, అబద్ధాలాడుట, క్రోధము, ఏమరపాటు, కర్తవ్యములను ఉపేక్షించు కాలయాపం చేయటం, జ్ఞానులను దర్శింపకుండా సోమరితనము, పంచేంద్రియములకు వశమయ్యుండుట, రాజ్య కార్యముల విషయమున మంత్రులతో చర్చింపక తాను ఒక్కడే ఆలోచించుట, విషయముల ఎడం అవగాహన లేని వారితో సమాలోచన చేయుట, నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభించకుండుట, రహస్య విషయములను దాచలేకపోవుట, మంగళకరమైన ఆచారములను పాటించకుండుట, ఎక్కువ మంది శత్రువులపై ఒకే దండెత్తుట అను ఈ 14 పనులను రాజు చేయరాదు. నీవు ఈ రాజదోషములను పరిత్యజించుచున్నావు కదా. మహాప్రజ్ఞం భరతం, దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము, 3 విద్యలు, బుద్ధి ద్వారా ఇంద్రియములను జయించుట, 6 గుణములు, దైవీ మానుషాదులు, రాజ ఆచరింపవలసిన కృత్యములను, వింశంతి వర్గము, ప్రకృతి మండలము, యంత్ర దండ విధానము, సంధి విగ్రహములు అను 2 కార్యములు, వీటన్నిటి పైన నీవు తగిన శ్రద్ధ చూపుచున్నావా? వీటిలోని దోష వర్గములను త్యజించి గుణవర్గములను మాత్రమే గ్రహించుచున్నావా అని చెప్పి వీటన్నిటి మీనింగ్స్ కింద ఫుట్ నోట్ లో ఇచ్చారమ్మా. ఇంకా ఏమని అడుగుతున్నారంటే, రాజనీతి శాస్త్రాన్ని అనుసరించి 4 లేక 3 మంత్రులతో విడివిడిగా గాని కలిసి గాని రహస్యాలోచనలు చేయుచున్నావా? ఇంకా నాయన వేదోక్త ధర్మములను ఆచరించుచు నీవు కృతకృత్యుడు అవుచున్నావా? అగ్నిహోత్ర అనుష్ఠానాలన్నీ అవన్నీ నెరవేరుస్తున్నావా?
అని చెప్పి అడుగుతున్నారు. నీ భార్య నీకు అనుకూలవతి అయినదా, నీకు సేవించు సంతానవతి అయినదా, నీ శాస్త్ర జ్ఞానము నీలో వినయాది సద్గుణములను పెంపొందించుచున్నది కదా. ఇంకా ఏమంటున్నారంటే, నేను చేసిన బోధనలు ధర్మములను ఆచరించుటకు, ధర్మ మార్గమున సంపదలను ఆర్జించుటకు, ధర్మార్థ కాములు అనుగుణంగా సుఖములను అనుభవించుటకు ఉపయోగపడును. ఈ విధముగా నీకు ఆయుర్వృద్ధి కలుగును, నీ కీర్తి ప్రతిష్టలు ఇనువడించును. నాయన, మన తండ్రియు తాతయ్య ముత్తాతలని ఆచరించిన ధర్మము పాటించుచు నీవు రాజ్యపాలన వనర్చుచున్నావా? అది ఏ సత్పురుషులకు అనుసరించవలసిన మార్గము, అది సర్వ శుభకరము. భరత, భోజనం సమయంలో రుచికరములైన భోజన పదార్థములు సంపదలను నీ ఒక్కడిగా అనుభవిస్తున్నావా? వాటిని కోరిన వాడికి మిత్రులకును నీవు పంచి ఇచ్చుచున్నావు కదా అని చెప్పి అడుగుతున్నావు. ఇలా గనక రాజు ధర్మజ్ఞుడై మహారాజు ఆత్మజ్ఞానియే న్యాయదండనను చేకూని ప్రజలను ధర్మబద్ధముగా పరిపాలించినచో పూర్వ రాజులకు వలెను సమస్త భూమండలము అతనికి వశమగును. తత్ఫలితంగా అతడు తను వీడిన పిమ్మట స్వర్గానికి చేరతాడు. ఇవన్నీ భరతులు వారిని రాములు వారు ఒక బిడ్డని ఎలాగైతే అడుగుతారో అలాగా ఇవన్నీ ఈ కార్యాలు చేస్తున్నావా, ఇలాంటివన్నీ నెరవేరుస్తున్నావా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా, జాగ్రత్తగా చూసుకుంటున్నావా అని చెప్పి అన్ని వివరాలు భరతుల వారిని అడుగుతారన్నమాట. నాకు ఇచ్చిన సర్గం ఇదన్నమాట. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందని 100వ సర్గ సంపూర్ణ. జై శ్రీరామ్. జై जय बोलो श्री सीतारामचंद्र भगवान की जय. जय बोलो పవన సుత హనుమాన్ की जय. కరతల దొండమ్మ నాగలక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు. రాజు ఎలా ఉండాలో అన్ని ఒక్క సర్గలో ఉన్నాయమ్మా, ఇంపార్టెంట్ సర్గ. సంతోషం. నెక్స్ట్ 101వ సర్గ పద్మజ తల్లూరి గారమ్మ. జై శ్రీరామమ్మ. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. జై హనుమానమ్మ. అందరికి నాకు ఇచ్చినది 101వ సర్గము. అది ముందు సర్గకి కంటిన్యూషన్. నేను దశరథ మహారాజు స్వర్గస్థుడైనట్లు భరతుడు శ్రీరామునకు తెలుపుట, అయోధ్యకు వచ్చి రాజ్యాధికారమును చేపట్టుము అని అతడు తన అన్నను అభ్యర్థించుట. శ్రీరాముడు పలికిన ఆ రాజనీతి ధర్మాలన్నీ వెళ్ళిన పిమ్మట భరతుడు ఇట్లాగన్నాడంట, అన్నా, నిన్ను సేవించుటలోనే నాకు పరమధర్మం ఉంది, దానికి దూరమైనప్పుడు నాకు ఇతర రాజధర్మాలతోటి పని ఏమి అని చెప్పారంట. ఓ నరోత్తమ రాజా, కుమారులలో పెద్దవాడైన నువ్వు ఉండగా కనిష్ఠుడైన నేను రాజు కాజాలుడు. నేను రాజును కాలేను. ఇది మన వంశమున పరంపరగా వచ్చుచున్న స్థిరమైన ధర్మము అని చెప్తున్నారు. ఓ రఘునందన, జ్యేష్ఠ పుత్రుడువైన నువ్వు సర్వ సంపదలతో వెలసిల్లుచున్న అయోధ్యకు నాతో గుడి రమ్ము. మన వంశ ప్రతిష్టకై అనగా వంశక్షేమమునకై కోసల రాజ్యమునకు పట్టాభిషక్తుడు కమ్ము అని చెప్తున్నారు. సామాన్య జనులు రాజును మానవ మాతృగా భావింతురు, కానీ ధర్మార్థ విషయములలో మానవాతీతమైన ఆచరణ గల ప్రభువు నా దృష్టిలో ప్రత్యక్ష దైవమే. దశరథ మహారాజు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించిన వాడు, సత్పురుషుల గౌరవాధర్ములను పొందినవాడు, పూజ్యుడు. అట్టి ప్రభువు నేను కైకేయ రాజ్యమున ఉండగా నువ్వు అరణ్యాలకు చేరిన పిమ్మట స్వర్గస్థుడాయిను అని చెప్పాడంట. సీతాదేవి లక్ష్మణుడితో కూడి నువ్వు అయోధ్యను వీడిగా వనములకు రాగానే మహారాజు నీ కోసం నీ మీద దుఃఖంతో నువ్వు లేవని దుఃఖాతిరేకం తట్టుకోలేక పరలోక గతుడయ్యాడని చెప్పారు. రామ, తండ్రి గారికి తిలోదకములను సమర్పింపుము. నేనును శత్రుఘ్నుడును ఇంతకు ముందునే పితృతర్పణములను చేశాము, కావించి ఇంటిమే అని చెప్పారు. నువ్వు ప్రియమైన పుత్రుడివి దశరథ మహారాజుకి. నువ్వు గనక తిలాంజలులను సమర్పించినచో పితృదేవతలకు అక్షయ పుణ్య ఫలములు లభించునని పెద్దలు చెప్తారు. మన తండ్రికి నువ్వు ప్రాణతుల్యుడు కదా అని చెప్తున్నారు. మన తండ్రిని ఎడబాటు కారణముగా నిన్ను గురించి శోకంతో నిన్ను చూడవాలని కోరికతోటి తన బుద్ధిని నీ నుండి మరల్చలేక దుఃఖముతో విలవిలాడుచు నిన్నే స్మరించుచు అస్తమించాడు అని చెప్పారంట. దీనిలో ఉన్న మనకేంటంటే ధర్మాలను కన్నా కూడా
పరమాత్ముని పాదాలను సేవించుటే నాకు పరమధర్మం అని భరతుడు చెప్తున్నాడు. తండ్రి తన ఇష్టమైన కొడుకు మీద ప్రేమతోటి ఎట్లా పరితపించుతా ప్రాణాలను విడిచాడు అని భరతుడు చెప్పాడమ్మా. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమనందలి అయోధ్య కాండమనందు 101వ సర్గము సంపూర్ణం. జై శ్రీరామ్, జై రామ్. जय बोलो श्री सीतारामचंद्र भगवान की जय. जय बोलो पवन सुत हनुमान की जय. కర్తవ్యంలో పద్మజతగారి గారు మీకు చాలా క్లుప్తంగా చెప్పేశారమ్మా. జై శ్రీరామ్. నేను రేపటి సర్గల ప్రెజెంటేషన్ తీసుకుంటానమ్మా. 108వ సర్గ శారదమ్మ గారమ్మా. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. 103వ సర్గ కామాక్షి గారిదమ్మా. జై శ్రీరామమ్మ. జై శ్రీరామమ్మ. 104వ సర్గ ప్రశాంత్ గారు చెప్తారా? జై శ్రీరామ్. 105వ సర్గ రెడ్డి గారిదండి. జై శ్రీరామ్ అండి, చెప్తాను. జై శ్రీరామ్. నామరామాయణము పద్మజ తల్లూరి గారమ్మ. మీదేనమ్మా రేపు. జై శ్రీరామ్. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారామా? ఇంకా 3 నిమిషాలు ఉంది మనకి. మా మాధవి గారు, ఉదయలక్ష్మి గారు, ప్రమిళ గారు ఏమైనా చెప్తారా అమ్మా? లేదమ్మా. మరి ఈ రోజు పద్మ గారు ఉంటే ఈ రాజధర్మాల గురించి ఒకసారి మామూలుగా ఇంకొకసారి ఆవిడ ద్వారా రేపు విశ్లేషణ చేస్తానని చెప్పారమ్మా. అన్ని మంచి సర్కిలే అయ్యాయండి. బాగుంది అంతా. అవునమ్మా. పద్మ గారు ఉంటే విశ్లేషణ వేరేగా ఉండేది. 101 మరీ చిన్న సర్గ. మొత్తం రామాయణంలో ఇదే 9 శ్లోకాలే ఉన్నాయి. చాలా చిన్నది. జై శ్రీరామం. అది నాగలక్ష్మి గారు చెప్పిన సరిగా చాలా పెద్ద సరిగా అండ్ చాలా బాగా చెప్పారు ఆవిడ. దాంట్లో మన